ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో టాప్ 10 రిచెస్ట్ సిటీస్ని మనం చూడబోతున్నాం. అలాగే ఆ సిటీస్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియోని ఇస్తే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన ఆంధ్రాలో అత్యంత ధనికమైన నగరం ఏది? వైజాగ్, విజయవాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, ఇలా చాలా సిటీస్ ఉన్నాయి. ఈ సిటీస్ అన్నిటి గురించి మనం తెలుసుకుందాం. అలానే టాప్ 10లో ఉండే సిటీస్ గురించి మనం అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు ఒకటి అనుకోవచ్చు, మరి అదో కాదో కామెంట్ రూపంలో చివరిలో తెలియజేయండి, మీరు అనుకున్న సిటీయో కాదా అని చెప్పేసి. సో ఈ వీడియోలో మనమైతే ఏపీలో ఉండే టాప్ 10 రిచెస్ట్ సిటీస్ని చూడబోతున్నాం. ఏ సిటీ ఎందుకు రిచెస్ట్ అయిందని కూడా తెలుసుకోబోతున్నాం. ఫ్యూచర్లో ఏది నెంబర్ 1 అవ్వబోతుందో కూడా తెలుసుకోబోతున్నాం. అన్నీ క్లియర్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. నెంబర్ 1 సిటీని మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు. సో మనం వెనక నుంచి వెళ్దాం. టాప్ 10లో ఏముందంటే ఒంగోలు ఉంది. ఒంగోలు ఒక స్మార్ట్ సిటీగా పిలువబడుతుంది. ఎకనామిక్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒంగోలు టాప్ 10లో రావడం గల కారణం ఏంటంటే ఇక్కడ గ్రానైట్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనందరూ తెలిసిందే కదా ఒంగోలు గిత్త ఉంటుంది. మనందరూ తెలుసు కదా ఒంగోలు గిత్త గురించి. అలానే ఇక్కడ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఈ సిటీకి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అందుకే ఇది టాప్ 10 ప్లేస్లో ఉంది. అలానే మీరు చూస్తున్నారు కదా, మీకు ముందు కనిపించే హైవే అదే NH16. ఈ NH16 డైరెక్ట్గా మన ఒంగోలుకి కనెక్ట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ సిటీ ఒంగోల్. మరి ఒంగోలు నుంచి ఎవరైనా వీడియో చూస్తున్నారా? అయితే కామెంట్ చేసేయండి. తర్వాత సిటీ వచ్చేసి 9th ప్లేస్లో ఉండేది కర్నూలు. రాయలసీమలో కర్నూలు అనేది ఒక ఇంపార్టెంట్ సిటీ. అలానే మన ఆంధ్ర తెలంగాణకి బోర్డర్లో ఉండే సిటీ కూడా. ఇక్కడ నుంచే చాలా హైవేలు వెళ్తున్నాయి. అందులో మన NH44 ఉంది, NH40 ఉంది, అండ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ వే కూడా కర్నూలు మీదుగానే వెళ్తుంది. సో ఈ సిటీకి మంచి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈ సిటీకి కూడా చాలా వరకు ఇన్కమ్ ఎక్కువగానే జనరేట్ అవుతుంది. అలానే ఈ సిటీకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉంది. అది మన ఓర్వకల్ దగ్గరలో ఉంటుంది, NH40కి దగ్గరలో. ఆ ఎయిర్పోర్ట్ వీడియో కూడా మనం చేస్తాం. మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో ఉంటుంది, చూడండి. అలానే ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది మన కర్నూలులో. సో ఈ విధంగా ఇది 9th ప్లేస్లో ఉంది. దీని తర్వాత మనకొచ్చే సిటీ మన అనంతపూర్. అనంతపూర్ సిటీ ఎగ్జాక్ట్గా 147 కిలోమీటర్స్ ఉంటుంది కర్నూలు నుంచి. NH44 నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది ఈ అనంతపూర్ సిటీకి. అలానే మన విజయవాడ బెంగళూరు హైవే కూడా అనంతపూర్ దగ్గర నుంచే వెళ్తుంది. సో ఈ విధంగా మంచి కనెక్టివిటీ ఏర్పడిపోతుంది ఈ అనంతపూర్ సిటీకి. అలానే మనకి అనంతపూర్లో తెలిసిందే కదా కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది. మనం NH44లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అనంతపురం దగ్గరలోని మనం చాలాసార్లు చూసే ఉంటాం కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని. ఓన్లీ కియా మోటార్ స్పోర్ట్ ప్లాంటే కాకుండా సోలార్ ఎనర్జీ హబ్గా కూడా మన అనంతపూర్ అయితే ఉంది. అండ్ ఇండస్ట్రీస్ నుంచి మంచి ఇన్కమ్ అయితే వస్తుంది ఈ సిటీకి. అందుకే ఇది 8th ప్లేస్లో ఉంది. తర్వాత సిటీ వచ్చేసి మన రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం కూడా నేషనల్ 16కి డైరెక్ట్ కనెక్టివిటీతో ఉంటుంది. అలానే ఇక్కడ చాలానే డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అండ్ కొత్త రోడ్స్ వస్తున్నాయి, రింగ్ రోడ్ రాబోతుంది. అండ్ ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఈ సిటీ డెవలప్ అవడం గల కారణాలు 2 ఉన్నాయి. ఒకటి అగ్రికల్చర్ వెల్త్. ఇక్కడ మనకి అగ్రికల్చర్ చాలా బాగుంటుంది, ఎందుకంటే గోదావరి నది ఒడ్డున ఉన్న సిటీ కాబట్టి. అలానే ఈ సిటీకి దగ్గరలోనే ఆయిల్ అండ్ గ్యాసెస్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకే ఇది ఒక రిచ్ సిటీగా ఉంది, టాప్ 7 ప్లేస్లో ఉంది. సో ముఖ్యంగా చెప్పాలంటే న్యాచురల్ రిసోర్సెస్ ప్లస్ ఫార్మింగ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ఎకానమీ. సో అందుకే ఇది 7th ప్లేస్లో ఉంది. తర్వాత సిటీ వచ్చేసి మన నెల్లూరు. నెల్లూరు అయితే మనకి ఆక్వా క్యాపిటల్గా పిలువబడుతుంది. ఇక్కడ ఎక్కువగా షింప్ ఎక్స్పోర్ట్ వరల్డ్ వైడ్కి జరుగుతూ ఉంటుంది. అలానే ఈ దగ్గరలోనే కృష్ణపట్నం పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ అవ్వటం వల్ల ఇది 6th ప్లేస్లో ఉంది. ఎక్కువగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి. ఎక్స్పోర్ట్ జరగడం వల్ల క్రోర్స్లో ఇన్కమ్ వస్తుంది. అందుకే మన నెల్లూరు సిటీ 6th ప్లేస్ని సంపాదించుకుంది టాప్ 10 రిచెస్ట్ సిటీస్లో. తర్వాత సిటీ చూస్తున్నట్లయితే మన కాకినాడ. ఇది ఒక ఎనర్జీ హబ్. ఇక్కడ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ మన కేజీ బేసిన్ ఉంది. అలానే సజ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. మనకి తెలిసిందే కదా కాకినాడ దగ్గరలోని కొత్తగా ఫిషింగ్ హార్బర్ని ఇంకొక పోర్ట్ని కూడా నిర్మిస్తున్నారు. అలానే కాకినాడ నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
సో ఇదొక ఎనర్జీ సెక్టర్ కాబట్టి ఎక్కువ రెవెన్యూ ఉంటుంది. అందుకే ఇది టాప్ 10 రిచెస్ట్ సిటీస్లోని టాప్ 5గా నిలిచింది. తర్వాత సిటీ వచ్చేసి మన తిరుపతి. తిరుపతి అంటే మనందరికి గుర్తొచ్చేది మన వెంకటేశ్వర స్వామి. స్వామివారి దర్శనం కోసం చాలామంది అంటే లక్షల మంది ప్రతి నెల తిరుపతి వెళ్తూ ఉంటారు. తిరుపతి అనేది ఒక స్పిరిచువల్ పవర్ హౌస్. ల్యాక్స్ ఆఫ్ డివోటీస్ అనే వాళ్ళు ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటారు తిరుపతి దర్శనానికి. ఇక్కడ ఎక్కువ టూరిజం నుంచి ఎకానమీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. అలానే డైలీ కోట్లలో టర్న్ ఓవర్ అయితే జరుగుతూ ఉంటుంది ఓన్లీ తిరుపతిలో. అందుకే మన తిరుపతి సిటీ టాప్ 10లో టాప్ 4గా నిలిచింది. తర్వాత సిటీ వచ్చేసి మన గుంటూరు. గుంటూరులో బిజినెస్ ప్లస్ అగ్రికల్చర్ కాంబో రెండు కలిసి ఒక పవర్ఫుల్ ఎకానమీ క్రియేట్ చేస్తున్నాయి. ఏషియాలోనే మనకి లార్జెస్ట్ చిల్లీ మార్కెట్ మన గుంటూరులో ఉంది. ఇక్కడ ఫార్మింగ్ ఎక్కువగా ఎకానమీని క్రియేట్ చేస్తుంది. అలానే ఎక్స్పోర్ట్ ప్లస్ ట్రేడ్ రెండు కలిపి ఒక మాసివ్ మనీ ఫ్లోని క్రియేట్ చేస్తుంది. సో అందుకే ఈ సిటీ వచ్చేసి టాప్ 10 రిచెస్ట్ సిటీస్లో టాప్ 3గా నిలిచింది. సో ఈ సిటీ మన విజయవాడకి దగ్గరలోనే ఉంటుంది. సో ఇప్పుడు టాప్ 2 సిటీ ఏదో తెలుసుకుందామా? టాప్ 2 సిటీ అనేది మన విజయవాడ. టాప్ 1 మరి ఏ సిటీ అనుకుంటున్నారు? గెస్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ, కామెంట్ చేయండి. సో చివరిలోకి వెళ్ళి టాప్ 1 సిటీని చూద్దాం. సో టాప్ 2 సిటీ చూసుకున్నట్లయితే మన విజయవాడ. విజయవాడలో ఎక్కువగా జరిగేది బిజినెస్. విజయవాడ ఏపీ బిజినెస్ క్యాపిటల్గా కూడా పిలువబడుతుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ హబ్ ఉంది అండ్ అలాగే హోల్సేల్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. మనీ సర్క్యులేషన్ అనేది మన ఆంధ్రాలో ఓన్లీ మన విజయవాడలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలానే టూరిజం నుంచి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అదెలా అంటే విజయవాడ అంటేనే మనందరికి గుర్తొచ్చేది అమ్మవారు, విజయవాడ కనకదుర్గ అమ్మవారు. సో ఈ టెంపుల్కి చాలామంది డివోటీస్ వస్తూ ఉంటారు. అలా కూడా ఇక్కడ రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో అలా టాప్ 10లో టాప్ 2గా ఈ సిటీ నిలిచింది. సో ఫైనల్గా టాప్ 1 సిటీలోకి వస్తే మనందరికీ తెలిసిందే కదా, మన విశాఖపట్నం. విశాఖపట్నం టాప్ 1లో ఉంది. ఎందుకంటే ఇక్కడ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, హ్యూజ్ కార్గో బిజినెస్ ఉంది, అలాగే ఐటీ ఇండస్ట్రియల్ గ్రోత్, టూరిజం ప్లస్ రియల్ ఎస్టేట్ బూమ్ అన్నీ మన విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి ఇది టాప్ 1 సిటీగా నిలిచింది. అలానే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా కూడా మారబోతుంది. అన్ని సెక్టర్లు కంబైన్ అయ్యే ఒక్క సిటీయే మన విశాఖపట్నం. విశాఖపట్నంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు, టూరిజం ఉంటుంది, చాలా ప్లేసెస్ ఉంటాయి టూరిజం డెవలప్ అవడానికి అండ్ అలాగే టూరిజం నుంచి మంచి రెవెన్యూ క్రియేట్ చేయడానికి. మీలో ఎంతమంది తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ ఈ విషయం నేను మీకు చెప్పబోతున్నాను. ఏపీ టూరిజం నుంచి కండక్ట్ చేసిన వీడియోగ్రఫీ కాంటెస్ట్లోని నాకైతే సెకండ్ ప్లేస్ వచ్చింది. క్యాష్ ప్రైజ్గా 30,000 అండ్ అలాగే ఒక షీల్డ్ కూడా వచ్చింది. అండ్ అది మన ప్రీవియస్ కలెక్టర్ గారైన ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా నేనైతే అవార్డు తీసుకున్నాను. సో ఇలా టూరిజం కూడా చాలా బాగా బూస్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా టూరిజంని డెవలప్ చేస్తున్నారు. టూరిజమే కాకుండా చాలా చాలా విశాఖపట్నంలో డెవలప్మెంట్స్ అవుతున్నాయి. డెవలప్మెంట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఎవ్రీడే ఈవినింగ్ 6:45 లేదా 5:45కి వీడియోస్ వస్తున్నాయి. మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే ఆ డెవలప్మెంట్స్ అన్ని తెలుసుకుంటారు. ఓన్లీ మన విశాఖపట్నమే కాకుండా అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో కూడా ఏం డెవలప్మెంట్ అవుతున్నాయి కూడా అవన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాం. ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు పెట్టే వీడియో మీరే మొదటిగా చూస్తారు, ప్రతి డెవలప్మెంట్ గురించి తెలుసుకుంటారు. సో ఫైనల్గా మన అనాలిసిస్ ప్రకారం చూస్తున్నట్లయితే ఇక్కడ టాప్ 3 రిచెస్ట్ సిటీస్ మన వైజాగ్, విజయవాడ, గుంటూరు. ఫాస్టెస్ట్గా గ్రో అయ్యే సిటీస్ వచ్చేసి మన నెల్లూరు, అనంతపూర్. మన ఏపీలో డెవలప్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ అందులో మన విశాఖపట్నం నెంబర్ 1గా ఉంది. సో ఫైనల్గా మీరేమనుకుంటున్నారు? విజయవాడ నెంబర్ 1 అవుతుందా లేక విశాఖపట్నం డామినెన్స్ అనేది అలా కంటిన్యూ అవుతుందా? నా అభిప్రాయం ప్రకారం ఏది ముందుకు వెళ్తుందని నేను చెప్పలేను, కానీ డెవలప్మెంట్లోని ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో అప్పుడే ప్రతి సిటీ డెవలప్ అవుతుంది. అలానే మంచి రెవెన్యూ, జాబ్స్, కొత్త కొత్త ఇన్కమ్ సోర్సెస్ అన్నీ మొదలవుతాయి. ఈ విధంగా మన స్టేట్ నెంబర్ 1 అవుతుంది. సో ఖచ్చితంగా కాంపిటీషన్ ఉన్నది ఉండాలి. దాని ద్వారా మన సిటీస్ అండ్ మన స్టేట్ డెవలప్ అవ్వాలి. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి వీడియోలో ఉంది నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బాగా నాలో పెట్టుకొని ప్రతిరోజు వీడియో చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.